విధంగా ఉన్నాయి. మాఘమ అమావాస్య సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు క్షేత్రాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా పుల్లూరు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాఘమ అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలివచ్చి బండపై ఉన్నటువంటి పవిత్ర కోనేళ్లలో స్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అట్లాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నటువంటి పరిస్థితి. ఇక దుబ్బాక మండలం పూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్కడికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక ఇటు కోహెడా మండలం సింగరాయ జాతరకు కూడా ప్రజలు పోటెత్తినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి నారసింహస్వామిని దర్శించుకున్నారు. ఇక మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామానికి సంబంధించిన ఎల్లమ్మ జాతర ఉత్సవం కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటతో పాటు పలువురు ప్రముఖులు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత క్షేత్రమైనటువంటి ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మాఘ స్నానాలు చేశారు. అక్కడ మంజీరా నదిలో పెద్ద ఎత్తున భక్తులు వెళ్లి స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నర్సాపూర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సునీత లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శల్ని తీవ్రస్థాయిలో ఖండించారు. ఆమెను విమర్శించే హక్కు కానీ నైతికత కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతమాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు తేల్చి చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.